ఎంత కావాలి జిఎస్టీ బిల్లు? ఓకే, లాగిన్. సో మనం నిన్న ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము. ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాము, మార్చ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాము. సో మార్చ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఒక ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసామండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ పైప్ లైన్. సో ఇదే ఆ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఐఎమ్ ఓపెనింగ్ దట్. సో ఎడిట్ చేయడానికి కాన్ఫిగర్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని ఎడిట్ చేస్తామండి. There is an option configure. దిస్ ఈస్ ద రీజన్ అండి. సో బికాస్ మీరు అజ్యూర్లో ఇన్స్టాల్ చేస్తే చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీ లోకల్ ల్యాప్టాప్స్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా స్లోగా ఉంటుంది. సో ఇలా చాలా టైం పడుతుంది లోడ్ అవ్వడానికి, పర్ఫార్మెన్స్ అంతగా బాగోదు. సో దట్స్ ద మెయిన్ రీజన్. అండ్ ఈవెన్ ఆర్గనైజేషన్లో కూడా we install it in virtual machines only, not on the laptops. Okay. సో నిన్న మనం ప్రాజెక్ట్ పారామీటరైజ్డ్ అనే ఆప్షన్ని మనం కలిగి డిస్కస్ చేసుకున్నాము. సో అందులో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ చూసాము, అండ్ వీ హ్యావ్ అదర్ పారామీటర్స్ టు. సో లేబుల్ పారామీటర్. సో మీకు అజ్యూర్ డెవాప్స్ విన్నారు కదా, అజ్యూర్ డెవాప్స్ లో మీరు ఒక సిఐ పైప్ లైన్ రన్ చేస్తున్నారు కదా, సిఐ పైప్ లైన్ ని. సో ఆ సిఐ పైప్ లైన్ ఎక్కడ రన్ అవుతుంది? యూజువల్ గా ఏజెంట్ పూల్ మీద, ఏజెంట్ పూల్ లో ఉన్న ఏజెంట్స్ లో రన్ అవుతుంది. మనకి అజ్యూర్ డెవాప్స్ లో ఏజెంట్స్ అనే ఆప్షన్ ఉన్నది. టు రన్ అవర్ సిఐసిడి పైప్ లైన్స్. సిఐసిడి పైప్ లైన్స్ రన్ చేయడానికి ఏజెంట్స్ యూజ్ చేసుకొని రన్ చేస్తాం. అలానే జెన్కిన్స్ లో కూడా పైప్ లైన్స్, మనకి ఇప్పుడు ఫ్రీ స్టైల్ క్రియేట్ చేసాం. సో ఆర్ పైప్ లైన్. సో ఈ 2 పైప్ లైన్స్ లో మనం కూడా ఏజెంట్స్ యూజ్ చేయాలి. ఇక్కడ టర్మినాలజీ వచ్చేసరికి నోడ్ అని ఉంటుంది. నోడ్స్ యూజ్ చేస్తాం. మనం జెన్కిన్స్ లో నోడ్స్ అంటాము, అజ్యూర్ డెవాప్స్ లో ఏజెంట్స్ అంటాం. ఓకే, వి కాల్ ఇట్ యాస్ నోడ్స్ ఇన్ జెన్కిన్స్. సో ఇవి కూడా ఏజెంట్స్. ఇవి ఏజెంట్స్ అంటే నోడ్స్ అంటే లైక్ వి ఇన్స్టాల్ దీస్ నోడ్స్ ఆన్ ది సర్వర్స్. ఇప్పుడు మనం ఎలా చేసామో, కాకపోతే దీనికి ఒక జార్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అలా ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళం. ఇక్కడ అలా ఉండదండి. సో యూజువల్లీ వి డూ ఎ డిఫరెంట్ వే. సో మనం ఇక్కడ నోడ్స్ క్రియేట్ చేసుకుని అందులో ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని నోడ్స్ ఒక సర్వర్ మీద నోడ్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇక్కడ ఒక ఏజెంట్ పూల్ లో ఏజెంట్స్ కాన్ఫిగర్ చేసుకుంటాం. ఒక జార్ వార్ ఫైల్ బేస్డ్ ఆన్ ది విండోస్ అయితే విండోస్ కి, లినక్స్ అయితే లినక్స్ కి ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాం. అలా ఇన్స్టాల్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం నోడ్స్ అంటాం, నోడ్స్ ఆర్ ఏజెంట్స్.
నోడ్స్ అనే కాల్ చేస్తామండి జెన్కిన్స్ లో. సో ఈ ఫ్రీ స్టైల్ కానీ ఆ పైప్ లైన్స్ కానీ నోడ్స్ మీద రన్ అవుతుంది. సో ఈ నోడ్స్ అనే టాపిక్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చానంటే, ఇప్పుడు మీకు నోడ్స్ కి నేమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నోడ్స్ లో నాకు సర్వర్స్ ఉన్నాయి. ప్రతి సర్వర్ కి నా జెన్కిన్స్ లో ఒక లేబుల్ అని ఉంటుంది. లేబుల్ ఇన్ ద సెన్స్ నేమ్. ఆ నేమ్ ని బేస్ చేసుకొని ఆ సర్వర్ ని ఆ నోడ్ ని ఐడెంటిఫై చేయడానికి, ఐ మీన్ అంత ఏజెంట్ ఆర్ నోడ్ ని ఐడెంటిఫై చేసుకోవడానికి మనం లేబుల్స్ యూజ్ చేసుకుంటాం. ఆ లేబులే నేమ్ అంటే కాల్. యూజువల్ గా మనం నేమ్ అసైన్ చేస్తాం. ఆ లేబుల్ నేమ్ ని యూజ్ చేసుకొని మనం ఐడెంటిఫై చేస్తాం ఇది ఒక పర్టికులర్ సర్వర్ అని చెప్పి. అలానే ఇక్కడ మనకి లేబుల్ అనే ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. లేబుల్ పారామీటర్ డిఫైన్స్ ఏ లేబుల్ used to identify a restrict the node where this job should run on. సో ఈ లేబుల్ అంటే ఒక సర్వర్ ని, ఒక నోడ్ ని ఐడెంటిఫై చేయడానికి లేబుల్ యూజ్ చేస్తాం. ఆ లేబుల్ ని యూజ్ చేసుకొని పైప్ లైన్ రన్ అవ్వాలా, ఆ పైప్ లైన్ ఏ నోడ్ మీద రన్ అవ్వాలనేది రిస్ట్రిక్ట్ చేస్తాం. సపోజ్ నాకు ఇప్పుడు టూ నోడ్స్ ఉన్నాయండి. ఆ లేబుల్ నేమ్స్ ఏంటంటే నోడ్ 1, నోడ్ 2 అంటే ఈ నేమ్స్ వీటిని లేబుల్స్ అంటారు. దిస్ ఈస్ మై నేమ్ ఆఫ్ మై ఫస్ట్ నోడ్, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ సెకండ్ నోడ్. సో వీటిని లేబుల్స్ అంటాం. ఒక నేమింగ్ కన్వెన్షన్ లేబుల్ అంటాం. సర్వర్కి ఒక నేమ్ ఇస్తాం కదా, దాన్ని లేబుల్ అంటాం. టు ఐడెంటిఫై ఒక సర్వర్ ని, ఒక నోడ్ ని కానీ ఐడెంటిఫై చేసుకోవడానికి లేబుల్ యూజ్ చేస్తాం. అలానే ఇక్కడ కూడా. సో ఇది ఇప్పుడు లేబుల్ నోడ్ 1 లేబుల్, నోడ్ 2 లేబుల్. సో ఈ నోడ్ 1 ని యూజ్ చేసుకొని ఐ విల్ ఐడెంటిఫై. సో ఏంటంటే ఇప్పుడు మీరు యూజువల్ గా సిఏ పైప్ లైన్ ఏం చేశారు, అజూర్ డెవాప్స్ లో ఒక పర్టికులర్ ఏజెంట్ ని సెలెక్ట్ చేసుకొని మీరు రన్ చేసేవాళ్ళు. ఇక్కడ కూడా అంతే. జెన్కిన్స్ పైప్ లైన్స్ లో కూడా మీరు ఒక నోడ్ ని సెలెక్ట్ చేసుకొని ఆ పైప్ లైన్ ని రన్ చేస్తారు. వితౌట్ నోడ్ యూ కాంట్ రన్ ఇట్. ఓకే, నోడ్ లేకుండా పైప్ లైన్ అనేది వర్క్ అవ్వదండి ఇక్కడ. సో అది అజూర్ డెవాప్స్ అనే ఇక్కడ. సో ఇక్కడ మనం లేబుల్ నేమ్ ఇవ్వాలి నోడ్ 1. సో ఇది ఎందుకు అంటే, ఇఫ్ యూ వాంట్ టు రన్, నాకు ఒక 2 నోడ్స్ ఉన్నాయండి, నోడ్ 1, నోడ్ 2 అని ఉన్నాయి. సో ఈ నాకు నోడ్ 1 సర్వర్ లో రన్ అవ్వాలా, నోడ్ 2 సర్వర్ లో రన్ అవ్వాలా అనేది హియర్ వీఆర్ డిఫైనింగ్ ఇట్. ప్లస్ నోడ్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఆర్ రన్ ఆల్ నోడ్స్ మ్యాచింగ్ ద లేబుల్. సో లేబుల్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అంటే లైక్ సో చూడండి, నాకు ఇవన్నీ నోట్స్ అండి, ఆల్రెడీ నేను కాన్ఫిగర్ చేసుకున్నాను. The label expression Jenkins VM. It's not matching any node. It's not. Update అవ్వట్లేదు. Server issue. ఎస్. సో మనం సెలెక్ట్ చేసుకుంటే అవ్వట్లేదు అండి. సో మనం నేమ్ టైప్ చేసి మనం కరెక్ట్ ఎగ్జాక్ట్ గా నేమ్ టైప్ చేస్తే అది సెలెక్ట్ చేసుకుంటాం. సో నాకు ఒక నోడ్ ఉంది, జెన్కిన్స్ విఎం అనేది ఒక నోడ్. సో ఈ పర్టికులర్ నోడ్ లో నాకు రన్ అవ్వాలి, అందుకని యూజ్ చేస్తాం ఈ పారామీటర్, లేబుల్ పారామీటర్. సో రన్ ఆల్ నోడ్స్ మ్యాచింగ్ ద లేబుల్. సో ఈ నోడ్స్ ఏమేమైతే ఉన్నాయో అన్నిటికీ మ్యాచ్ చేసి వాటి మీద రన్ చేయాలి. సో రన్ నెక్స్ట్ బిల్డ్ ఓన్లీ ఇఫ్ బిల్డ్ సక్సీడ్స్, నెక్స్ట్ బిల్డ్ ఇఫ్ ఓన్లీ బిల్డ్ ఇస్ సక్సీడ్స్ ఆర్ స్టేబుల్. సో వీళ్ళ కండిషన్స్ అండి, ఈ బిల్డ్ సక్సీడ్ అయితేనే రన్ అవ్వాలి నెక్స్ట్ బిల్డ్, ఇఫ్ నాట్ ఇట్ షుడ్ నాట్ రన్ ఆన్ దిస్. అలా కాకుండా ఇది మీరు
ఈ ఆప్షన్ అన్చెక్ చేస్తే మీరు ఈ పర్టికులర్ లేబుల్ మీద రన్ అవుతుంది. సో వీఆర్ సేయింగ్ దట్ టు జెన్కిన్స్ పైప్ లైన్. సో నాకు ఈ జెన్కిన్స్ విఎం అనే నోడ్ మీద రన్ అవ్వాలండి, ఇంకా దేని మీద రన్ అవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నాము. సో ఆ సినారియోలో మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో అలా లేబుల్ పారామీటర్. సో మీరు అక్కడ ఏజెంట్స్ లో ఏజెంట్ అని ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారో ఇక్కడ లేబుల్ నేమ్ సెలెక్ట్ చేసుకొని రన్ చేసుకోవాలి. దట్స్ ఆల్. సో దిస్ నో డిఫరెన్స్. సో ఈ పర్టికులర్ లేబుల్ మీద రన్ అవ్వడం, ఈ పర్టికులర్ సర్వర్ మీద రన్ అవ్వడం. ప్రెసెంట్ నాకు ఈ సర్వర్ లేదండి, సో నేను కాన్ఫిగర్ చేసుకున్నాను కానీ దోస్ సర్వర్స్ ఆర్ నాట్ అవైలబుల్. సో వి కాంట్ రన్ ఇట్ ఆన్. మరి ఇప్పుడు ఈ పైప్ లైన్ నేను ఒక సర్వర్, నాకు ఏజెంట్స్ అనేవి లేవు, మరి నాకు పైప్ లైన్ ఎలా రన్ అవుతుంది, మరి ఎలా నేను రన్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ మైనర్ డిఫరెన్స్ ఉందండి. ఏంటంటే ఇప్పుడు మీరు Azure DevOps మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేయట్లేదు. యూఆర్ నాట్ ఇన్స్టాలింగ్ Azure DevOps ఎనీవేర్. వీఆర్ జస్ట్ డూయింగ్ సైన్ అప్ అండ్ వీఆర్ యూజింగ్ ఇట్ కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు జెన్కిన్స్ వీఆర్ ఇన్స్టాలింగ్ ఇట్ ఆన్ ఏ సర్వర్. సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తున్నాం, అది కూడా నా ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేశాను. సో ఇప్పుడు నేను ఏ సర్వర్, ఇప్పుడు నాకు నోట్స్ ఏమీ కాన్ఫిగర్ చేసుకోలేదు అనుకోండి, సో బై డిఫాల్ట్ నాకు జెన్కిన్స్ సర్వర్ మీద నా పైప్ లైన్ అనేది రన్ అవుతుంది. ఇట్ విల్ రన్ ఆన్ జెన్కిన్స్ సర్వర్. జెన్కిన్స్ సర్వర్ అంటే జెన్కిన్స్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసామో ఆ పర్టికులర్ సర్వర్ లోనే నా పైప్ లైన్ అనేది రన్ అవుతుంది. ఎలా తెలుస్తుంది మనకు అది జెన్కిన్స్ సర్వర్ లో రన్ అవుతుందా లేదా అంటే, మీకు లాగ్స్, ఇప్పుడు పైప్ లైన్ రన్ చేశాక బిల్ లోకి వెళ్ళి చూస్తే అవుట్పుట్, కన్సోల్ అవుట్పుట్ అని చెప్పుకున్నాం కదా, కన్సోల్ అవుట్పుట్ ఆర్ లాగ్స్, ఇందులోకి వెళ్ళి చూస్తే అది ఏ సర్వర్ లో రన్ అవుతుందో అర్థమవుతుంది. అప్పుడు మనకి జెన్కిన్స్ సర్వర్ లో రన్ అవుతేనేమో మాస్టర్ అని వస్తుంది. లేకపోతే మీరు ఏదైనా నోడ్ కాన్ఫిగర్ చేసుకొని నోడ్ మీద రన్ చేస్తే ఆ నోడ్ నేమ్ వస్తుంది. దట్స్ హౌ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. లేకపోతే ఇక్కడ పైప్ లైన్ లో మీరు ఎక్కడ నోడ్ మెన్షన్ చేశారని చూసుకోవచ్చు. కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్. ఓకే, అలా నోడ్ కాన్ఫిగర్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. Any doubts, guys? No, bro. Okay. So అలా నోట్స్ యూస్, లేబుల్ పారామీటర్ అనేది యూస్ చేసుకుంటాం. అండ్ సబ్వర్షన్ ట్యాగ్స్, ఇది మీకు చెప్పాను కదా, సబ్వర్షన్ అనేది ఒక సోర్స్ కోడ్ రెపాజిటరీ ఫ్లోలోనే సిమిలర్ టు TFVC. సో ఇక్కడ రెపాజిటరీ డీటెయిల్స్ అవన్నీ మనం క్లోన్ చేసుకోవడానికి యూస్ చేస్తామండి. సో లిస్ట్ సబ్వర్షన్ ట్యాగ్స్, రెపాజిటరీ URL, నేమ్, రెపో అండ్ URL ఇక్కడ పేస్ట్ చేస్తాం, అండ్ ఇక్కడ క్రెడెన్షియల్స్ యూస్ చేసుకొని కనెక్ట్ చేస్తాం. బట్ నాట్ మ్యాండేటరీ ఫర్ సబ్వర్షన్. కెన్ స్కిప్ దిస్ పారామీటర్ బికాస్ మనం మెయిన్ గా యూస్ చేసేది గిట్ కదండి. సో విల్ గో ఫర్ గిట్ ఓన్లీ. అండ్ మల్టీ లైన్ స్ట్రింగ్ పారామీటర్, సో it's a big thing, but we'll see. So parameters allows you to prompt users for one or more inputs that will be based into a build. సో ఒకటి కంటే ఎక్కువ అవుట్పుట్స్, ఇన్పుట్స్ ఇచ్చే వాటిని మనం మల్టీ స్ట్రింగ్ పారామీటర్ అనేది యూజ్ చేస్తామండి. విల్ గో ఫర్ ఎగ్జాంపుల్స్ అదర్ దాన్ రీడింగ్ దిస్. మల్టీ స్ట్రింగ్ పారామీటర్, guys you should also do like this because మీరు ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుండవని, సో సినారియో ఎలా యూజ్ చేసుకోవాలని ట్రై చేయాలి. సో వీళ్ళు మల్టీ స్ట్రింగ్ పారామీటర్ యూజ్ చేశారు. I'm fairly new to Jenkins and it's my first setting up parameters. I have multiple accounts that I have to run, that I want to run the code for, and in an effort to cut down lines of code. So in a large case I have 5 accounts which have the same conversation. We'll see the replies to this. సో వీళ్ళకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్న ఒక స్ట్రింగ్ ని యూజ్ చేసుకుంటున్నారు. ఏంటంటే ఎకో అంటే ఇట్ విల్ బి కాలింగ్, ఎకో ప్రింట్ చేస్తుందండి, ఎకో విల్ కాల్. సో AWS అకౌంట్స్ అని కాల్ చేసుకుంటున్నారు, డాలర్ ఇది ఒక వేరియబుల్, డాలర్ తో కాల్ చేసుకుంటున్నారు కాబట్టి దీనికి వాల్యూ అకౌంట్ 1, అకౌంట్ 2, అకౌంట్ 3, అకౌంట్ 4, అకౌంట్ 5, అకౌంట్ 6.
సో వాడికి 5 అకౌంట్స్ ఉన్నాయంట, 5 or 6. ఈస్ హ్యావింగ్ మల్టిపుల్ అకౌంట్స్ ఇన్ AWS. సో ఏ అకౌంట్ ని కాల్ చేసుకోవాలనేది చెప్పేసి మల్టీ స్ట్రింగ్ పారామీటర్ ద్వారా కాల్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. యూ కెన్ డూ ఏ single multi-line parameter. Let's assume that you have assigned the values to account 1 through account 6 to the multi-string parameter named AWS accounts. ఇప్పుడు ఎకో అని చెప్పేసి కాల్ చేసుకొని AWS _accounts అని కాల్ చేసుకుంటారు. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మల్టీ స్ట్రింగ్ పారామీటర్ ద్వారా కాల్ చేసుకుంటే. సో అకౌంట్ 1 అకౌంట్, సో అలా 6 వరకు ఉంటాయి. సో యూ కెన్ దెన్ యూస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇన్సైడ్ యువర్ ఫర్ లూప్. సో ఇలా ఫర్ లూప్ ద్వారా కూడా కాల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. Guys, you don't need to worry about seeing this. So like depends అనేది మీరు కంపల్సరీగా ఇలా వే ఆఫ్ ఫర్ లూప్ రాయాలి అంటే, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ బై సీయింగ్ దిస్. ఏం చేస్తున్నాడో మీకు తెలియాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ అకౌంట్, ఈ అకౌంట్ లో AWS అకౌంట్స్ అని చెక్ చేసుకొని ఒక ప్రొఫైల్ ని ఎక్స్పోర్ట్ చేసుకొని, ఇఫ్ అకౌంట్ ఈజ్ ఈక్వల్ టు అకౌంట్ 2 దెన్ డూ దిస్, దెన్ ఆర్ ఎల్స్ డూ దిస్ అని చెప్తున్నారు. నాకు అకౌంట్ ఈజ్ ఈక్వల్ టు అకౌంట్ 2 అయితే ఈ పాత్ ని ఎక్స్పోర్ట్ చేయండి, ఇఫ్ నాట్ డూ దిస్ అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇది ఇఫ్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని ఇఫ్ అండ్ ఎల్ స్టేట్మెంట్, ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఆర్ డూ దిస్, ఇఫ్ నాట్ డూ దిస్ సినారియో అని చెప్పేసి చెప్తున్నాం. అది వాళ్ళ సినారియో అండి, మన సినారియో అలా కాదు. బట్ హౌ వీఆర్ యూజింగ్ ఇట్ అనేది చూడాలి. సో మల్టీ స్ట్రింగ్ పారామీటర్ అనేది మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి మనకు వర్క్ అవుతుంది. ఒక ఆప్షన్ కాకపోతే ఇంకొక ఆప్షన్, లైక్ ఇఫ్ వాళ్ళ ఎగ్జాంపుల్లో మనకి వాళ్ళకి 5 అకౌంట్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి, ఇది కాకపోతే ఎలా అని చెప్పేసి మల్టీ స్ట్రింగ్ పారామీటర్ అనేది యూజ్ చేశారు. Parameters allows you to prompt users for one or more inputs. సో ఒకటి కంటే ఎక్కువ ఇన్పుట్స్ ఉన్న దాన్ని పాస్ చేసుకోవడానికి యూజ్ చేస్తామండి. సో పారామీటర్స్ అలౌస్ యూ టు ప్రాంప్ట్ యూజర్స్ ఫర్ వన్ అవర్. ఇప్పుడు ఆ సినారియోలో మనకి ఇప్పుడు చూసిన సినారియోలో అతనికి 5 అకౌంట్స్ ఉన్నాయి. సో యూ వాంట్ టు యూజ్ మోర్ దాన్ 1, 1 నుంచి 5 అకౌంట్స్ వరకు యూజ్ చేసుకోవాలి. సో అప్పుడు ఈ సినారియోలో 1 or more ఇన్పుట్స్ అంటే 1 or to 5, 1 నుంచి 5 వరకు యూజ్ చేసుకోవాలి ఆ ఇన్పుట్స్, అండ్ అది బిల్డ్ లో పాస్ చేయాలి. అప్పుడు ఈ పారామీటరైజ్డ్ మల్టీలైన్ పారామీటర్ అనేది యూజ్ చేస్తాం, మల్టీ స్ట్రింగ్ పారామీటర్. ఫర్ ఎగ్జాంపుల్, యూ మైట్ హ్యావ్ ప్రాజెక్ట్ that run tests on demand by allowing users to upload zip file with binaries to be tested. This could be done by adding a file parameter. File parameter cheppam manu already, file location share chesukoవాలి. Or you might have project that releases some software and you want users to enter release notes that will be uploaded along with the software. This could be done by adding a multi-line string parameter. So we'll see the values ikkada ela ivvalo chuddam. సో ఇప్పుడు నాకు సపోజ్ నేను ఇక్కడ ఒక నేమ్ ఇవ్వాలండి, ఐ వాంట్ గివ్ ద నేమ్ ఆఫ్ ది పారామీటర్. సో ఈ పారామీటర్ నేను బిల్లులో యూజ్ చేసుకుంటాను కాబట్టి ఐ విల్ గివ్ అతను ఇచ్చినట్టుగానే AWS అకౌంట్స్ అని ఇవ్వచ్చండి, ఆర్ Azure అకౌంట్స్, దానికి వాల్యూస్ ఇవ్వచ్చు. సో ఇట్ విల్ బి టేకింగ్ ఫ్రమ్ హియర్. సో ఇప్పుడు నేను నేమ్ ఇచ్చాను, దెన్ ఐ హ్యావ్ టు పాస్ ద డిఫాల్ట్ వాల్యూ which allows the user to save the typical typing the actual value. So a value అనేది ఇక్కడ పేస్ట్ చేయమంటున్నాం. సపోజ్ అతను అన్నట్టుగానే అకౌంట్ 1 మనం టైప్ చేస్తాం. సో డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ది ఫీల్డ్, సో బై డిఫాల్ట్ ఇది తీసుకోవాలి. స్పెసిఫైస్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ది ఫీల్డ్ విచ్ అలౌస్ ద యూజర్స్ టు సేవ్ టైపింగ్ ద యాక్చువల్ వాల్యూ. ఇలా కాల్ చేసుకుంటే వాళ్ళ కోడ్లో ఇలా మెన్షన్ చేసుకొని వాళ్ళు కోడ్లో కాల్ చేసుకున్నప్పుడు ఓకే, సో ఈ పారామీటర్ యూజ్ చేస్తున్నారు, ఈ వాల్యూకి ఇంకొక వాల్యూ రావాలి అని చెప్పేసి కాల్ చేసుకుంటారు. సో లైక్ వైల్ కంపైలేషన్ కోడ్లో కూడా మనం సింక్ అవ్వాలి. సో డెవలపర్స్ ఆ సినారియో మాకు ఉంది, we need to follow one we need to pass one parameter as part of build pipeline అన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ దే ఆర్ నాట్ పాసింగ్ ఇట్, మనం డాలర్తో కాల్ చేసుకుని కూడా ఇక్కడ మీరు జస్ట్ ఒక వాల్యూ ఇచ్చేసి దానికి వాల్యూకి మీరు నేమ్ ఇస్తే సరిపోతుంది.
సో డాలర్ AWS అకౌంట్స్ అని కాల్ చేసుకుంటే సరిపోతుంది. డోంట్ నీడ్ టు వరీ. సో they're calling in like this AWS accounts in their pipeline, in their code, then this value will be replaced with that. ఈ వాల్యూ రీప్లేస్ అవుతుందండి. సో దట్స్ హౌ ఇట్ హెల్ప్స్ ఫర్ ది multi-line string parameter. ఓకే, సో లైక్ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఒక 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 అవుట్పుట్ కి ఐ మీన్ ఒక వేరియబుల్ కి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏ వాల్యూ యూస్ చేయాలో అర్థం కానప్పుడు వీళ్ళు కండిషన్ పెట్టుకుంటారు. ఇప్పుడు అతను ఈ ఫ్లూప్ కండిషన్ పెట్టుకున్నాడు. సో మనం అలా కాకుండా లైక్ మల్టిపుల్ సినారియోస్ లో యూస్ చేసుకోవచ్చు. డాలర్ తో కాల్ చేసుకుని నాకు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నారు, ఏ వాల్యూస్ యూస్ చేయాలనేది డిపెండ్స్ ఆన్ ది కోడ్. వాళ్ళు కోడ్ లో రాసుకునే ప్రాసెస్ ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. బట్ అట్ లాస్ట్ మనం ఇక్కడ ఒక నేమ్ పాస్ చేసి దానికి ఒక వాల్యూ పాస్ చేస్తే ఈ నేమ్ ఇది ఎక్కడైతే యూస్ చేసుకుంటున్నారో దానికి వాల్యూ అనేది పాస్ అవుతుంది. దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ నేమ్ ఇచ్చాం. నేమ్ అప్పుడు ఏమని చెప్పాడు ఇక్కడ, నేమ్ ఆఫ్ ది పారామీటర్, దీస్ పారామీటర్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు బిల్డ్, అంటే బిల్డ్ కి ఎక్స్పోజ్ అయ్యి యాజ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ గా ఎక్స్పోజ్ అవుతుందని చెప్తున్నారు. సో అది ఎలా, సో వాళ్ళు AWS అండర్స్కోర్ అకౌంట్స్ అని యూస్ చేసుకొని దే విల్ బి కాలింగ్ డాలర్ బ్రాకెట్స్ AWS అకౌంట్స్ అని కాల్ చేసుకుంటాం. మనం ఇక్కడ ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూని అక్కడ రీప్లేస్ అవుతుంది. ఎందుకు మరి ఇలా చేస్తున్నాము, డైరెక్ట్ గా అక్కడ మెన్షన్ చేయొచ్చు కదా అంటే, ఒకవేళ ఫ్యూచర్ లో వాల్యూ చేంజ్ అని అనుకోండి, యూ కెన్ అప్డేట్ హియర్. సో వాళ్ళు మళ్ళీ కోడ్ లో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ వాల్యూని ఇక్కడ అప్డేట్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ దానికోసం మేము ఇలా వేరియబుల్స్ ని యూస్ చేస్తాం. అండ్ నోట్స్ ఆల్రెడీ చెప్పాను మీకు, నోట్స్ ఎందుకు యూస్ చేస్తామో, సో ఏ నోడ్ యూస్ చేయాలి, ఏ పర్టికులర్ నోడ్ యూస్ చేయాలని చెప్పేసి వచ్చిందండి. సో మీకు మాస్టర్ అని చెప్పాను గుర్తుందా, జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసింది మాస్టర్ సర్వర్. మనం ఎక్కడైతే జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తామో, నా ల్యాప్టాప్ లో నేను నా జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశాను. ఈ జెన్కిన్స్ సర్వర్ ఇన్స్టాల్ చేసిన సర్వర్ మాస్టర్ అంటాము. సో మీరు ఏదైనా వర్చువల్ మిషన్ లో ఇన్స్టాల్ చేయండి, లేదా మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయండి, వేర్ ఎవర్ యు ఆర్ ఇన్స్టాలింగ్ దట్ విల్ బి మాస్టర్ సర్వర్. అందుకని మనకి మాస్టర్ సర్వర్ అని ఇక్కడ కనిపిస్తుంది. డిఫాల్ట్ నోట్స్ మాస్టర్ సర్వర్, పాసిబుల్ నోట్స్ కూడా ఆల్ కూడా పెట్టుకోవచ్చు అండి, నో ఇన్స్ట్రక్షన్స్. సో ద నోట్స్ యూస్డ్ వెన్ జాబ్ గెట్స్ ట్రిగర్డ్ బై ఎనీథింగ్ ఎల్స్ అదర్ దెన్ మాన్యువల్. సో మాన్యువల్ కాకుండా ఇంకా ఎవరైనా ఆటో ట్రిగర్ చేసినప్పుడు ఆ సినారీలో యూస్ చేసుకోవాలంటే నోట్ సెక్షన్ యూస్ చేసుకోవచ్చు. ఫర్ నో విల్ స్కిప్ దిస్, ఎందుకంటే నోట్ సెక్షన్ మనకి డిఫరెంట్ ఉందండి, దానికి ఒక వాల్యూ అనేది ఉంది. సో వాల్యూని యూస్ చేసుకొని మనం, అంటే నోట్ సెక్షన్ లో మనం ఫస్ట్ నోడ్ కాన్ఫిగర్ చేసుకోవాలి. నోడ్ కాన్ఫిగర్ చేసుకున్నాక ఆ నోడ్ ఎలా యూస్ చేయాలనేది దానికి ఒక ప్లగ్ఇన్ ఉందండి, ఆ ప్లగ్ఇన్ యూస్ చేసుకొని మనం రన్ చేద్దాం. అండ్ వీ హ్యావ్ రన్ పారామీటర్ అండ్ స్ట్రింగ్ పారామీటర్, సేమ్ రన్ టైమ్ వేరియబుల్స్ అని పాస్ చేసుకుంటాం. సేమ్ ఇది కూడా అంతేనండి, ఏదైనా వేరియబుల్ గా పాస్ చేసుకోవడానికి దాని కాన్ఫిగరేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా, సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి విల్ బి యూజింగ్ ఇట్. సో లైక్ సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక పారామీటర్ ఫిల్ అయ్యేటప్పుడు యూస్ చేసుకోవాలి. చూడండి, సో డిఫైన్స్ a run parameter wherever the users can pick a single run of a certain project. So obsolete URL of this run will be exposed as an environment variable or a variable substitutions. So first మనం ఇక్కడ నేమ్ ఇవ్వాలి ఆ పర్టికులర్ పారామీటర్ కి. సో ఎవ్రీథింగ్ విల్ బి సిమిలర్ అండి, సో డిపెండ్స్. కాకపోతే క్రెడెన్షియల్స్ మనకి పాస్వర్డ్ పారామీటర్స్ మాత్రమే డిఫరెన్స్. చూడండి, సో పారామీటర్ ఏం పాస్ చేయాలనుకుంటున్నారు, defines the job where the user can pick the runs. సో మీరు పారామీటర్ నేమ్ కానీ అవన్నీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మీరు. రన్ పారామీటర్, సో మన జాబ్ నేమ్ ఏంటి, ఫ్రీ స్టైల్. సో వీ హ్యావ్ టు గివ్ ఎనీ పారామీటర్. సో జెన్కిన్స్ URL ఇది పాస్ చేయొచ్చు అండి ఇక్కడ. సో లెట్ మీ కాపీ దిస్ అండ్ విల్ షో యూ వాట్ ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్. చూడండి, copy this. So Jenkins URL అన్నారు. So our Jenkins URL is localhost 8080. Next job
యా అండ్ మన జాబ్ నేమ్ ఏంటి మార్చ్. అగైన్ వీ హ్యావ్ ఎ జాబ్. మనం డైరెక్ట్గా ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం. ఫోల్డర్ లోపల క్రియేట్ చేస్తాం కాబట్టి మనకి లాస్ రీస్టైల్. సో దిస్ ఈస్ ద పారామీటర్. సో చూడండి మనం ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేయొచ్చు. డైరెక్ట్లీ పేస్ట్ ఇట్ హియర్. సో దిస్ ఈస్ మై పైప్లైన్ యూఆర్ఎల్. సో పారామీటర్గా అతను అడిగింది అదేనండి. సో జెన్కిన్స్ యూఆర్ఎల్ అండ్ ద జాబ్ నేమ్ అండ్ ద రన్ పారామీటర్. అండ్ నెక్స్ట్ జెన్కిన్స్ జాబ్ నేమ్. సో మన జాబ్ నేమ్ ఏంటండి? ఫ్రీస్టైల్ యూస్ చేస్తున్నాం. అండ్ ద నెంబర్, సో వీ డోంట్ హ్యావ్ దిస్ నెంబర్. అండ్ ద డిస్ప్లే నేమ్ and the results. So we need to get these details from the code compilation team, like code team ni development team నుంచి తెలుసుకోవాలి. సో ఏ వాల్యూస్ పాస్ చేయాలి, వాళ్ళు ఏమైనా యూజ్ చేసుకుంటున్నారా. అండ్ గైస్ మనం ప్రతిసారి అన్నిటికీ యూజ్ చేయమండి. we don't use it in all the pipelines. సో in few applications అసలు మీరు ప్రాజెక్ట్ పారామీటరైజ్డ్ అనే సెక్షన్ కూడా యూజ్ చేయకపోవచ్చు until they have particular parameters need to be passed. So అలా రన్ టైమ్ పారామీటర్ ని యూజ్ చేసుకోవచ్చు అండి. యూ వాంట్ టు పాస్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ కోడ్. అది కూడా బిల్డ్ సక్సెస్ అయినప్పుడు, కంప్లీట్ అయినప్పుడు, స్టేబుల్ అయినప్పుడు మాత్రం పాస్ చేసుకోవాలి. అలా యూజ్ చేసుకోవచ్చు. స్ట్రింగ్స్ కూడా అలానే సిమిలర్లీ. కాబట్టి దీనికి సింపుల్ టెక్స్ట్ పారామీటర్ గా పాస్ చేసుకోండి. దీనికి మాత్రం పారామీటర్ వాల్యూస్ అని చెప్పేసి జాబ్ అంటే ప్రతిదానికి ఒక యూసేజ్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఏం అడిగాడు, మన పారామీటర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ద జెన్కిన్స్ యూఆర్ఎల్ అండ్ టు ద లొకేషన్ ఆఫ్ ది జాబ్ డీటెయిల్స్, పారామీటర్ నేమ్, పారామీటర్ రిజల్ట్స్. టెస్ట్ రిజల్ట్స్ కోసం యూజ్ చేసినప్పుడు, క్రియేటివ్ వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు ఆ టెస్ట్ రిజల్ట్స్ కోసం ఈ స్ట్రింగ్ పారామీటర్, రన్ పారామీటర్ అనేది యూజ్ చేస్తాం. స్ట్రింగ్ పారామీటర్ ప్లెయిన్ టెక్స్ట్ కోసం ఏదైనా బై డిఫాల్ట్ ప్లెయిన్ టెక్స్ట్ యూజ్ చేసుకొని, అంటే ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఒక వాల్యూ, ఒక నేమ్ పాస్ చేయటం, యూజర్ నేమ్ పాస్ చేయాలనుకోండి, స్ట్రింగ్ పారామీటర్ యూజ్ చేసుకొని నేమ్ పాస్ చేయటం, అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? అండ్ వన్ మోర్ థింగ్, లైక్ ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి కదా, మనకి ఏ పారామీటర్ అనేది డిపెండ్స్. లైక్ ఆల్ పారామీటర్స్ విల్ నాట్ బి యూజ్ ఫర్ ఈచ్ పైప్ లైన్. వాళ్ళ కోడ్ లో బేస్ చేసుకోండి. సమ్టైమ్స్ దే డోంట్ ఈవెన్ యూజ్ దిస్ పారామీటరైజ్డ్ ప్లగ్ఇన్ బికాస్ వాళ్ళ కోడ్ లోనే అన్ని బై డిఫాల్ట్ మెన్షన్ చేసి ఉంటాయి. సో వి జస్ట్ నీడ్ టు రన్ దట్, కమాండ్స్ పర్ఫామ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఓకే, and throttle bills. So how many you want? So throttle bills అంటే లైక్ సపోజ్ ఇప్పుడు ఒక మనకి ఇక్కడ క్యూస్ అని ఉంటాయండి. మనకి అజూర్ డెవాప్స్ లో ఏం చేసాం మనం, క్యూస్ అనే సెక్షన్ చూసాం కదా. క్యూ ఒక పైప్ లైన్ రన్ చేసినప్పుడు నెక్స్ట్ సెకండ్ మనకి ఇంకొక బిల్డ్ రన్ అయితే క్యూలో ఉంటుంది. పైప్ లైన్ బిల్డ్ అనేది క్యూలో ఉంటుంది, అలా మల్టిపుల్స్ క్యూలో ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ప్రతి బిల్డ్ కి ఎంత గ్యాప్ ఉండాలి అని చెప్పేసి మనం యూజ్ చేసుకుంటాం throttle bills. Click on there. So enforces a minimum time between the builds based on the desired maximum rate. So ఒక బిల్డ్ కి ఇంకొక బిల్డ్ కి ఎంత టైం గ్యాప్ ఉండాలి, how much time gap we need for this అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో నాకు అప్రాక్సిమేట్లీ 60 minutes between the builds. చూడండి, సో మనం 2 బిల్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ 2 బిల్డ్స్ కి డిఫరెన్స్ ఎంత ఉండాలంటే, సపోజ్ ఇప్పుడు నాకు ఒక బిల్డ్ రన్ అయింది, 11:38 కి స్టార్ట్ అయింది ఒక బిల్డ్. సో నా బిల్డ్ సక్సెస్ఫుల్ అయ్యేసరికి 11:38 30 seconds అయింది అనుకోండి. సో ఆఫ్టర్ 30 seconds నెక్స్ట్ బిల్డ్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఇట్ మీన్స్ 11:39. సో ప్రతి బిల్డ్ కి 30 seconds గ్యాప్ అనేది కావాలండి. అలా థ్రాటిల్ బిల్డ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు అంటే లైక్ ఇఫ్ అంటే మనకు బిఫోర్ లైక్ బిట్వీన్ మనకు ఆల్రెడీ ఒక ఆర్టిఫాక్ట్ అనేది వచ్చింది కదా, సో దే షుడ్ బి ఎ గ్యాప్.
ఎందుకంటే లైక్ ఇట్ విల్ బి డిప్లాయింగ్ ఇన్ టు ద మల్టిపుల్ ఎన్వైరన్మెంట్. సో మళ్ళీ నెక్స్ట్ బిల్డ్ కంప్లీట్ అవ్వగానే మనకి డిప్లాయ్ అవ్వాలి. సో దేర్ షుడ్ బి అ టైం గ్యాప్ బిట్వీన్ ఈచ్ బిల్డ్. సో ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ బిల్స్ సపోజ్ అప్రాక్సిమేట్లీ 15 సెకండ్స్, మినిట్ కి 4 బిల్స్ అయితే సో 15 సెకండ్స్, 15 4 60 సెకండ్స్ మినిట్ కి. సో యూ కెన్ రన్ 4 బిల్స్. అలా కాకుండా మనం అవర్ పెట్టుకున్నాం ఉంటుంది, ఎవ్రీ 15 మినిట్స్ కి ఒక బిల్డ్ రన్ అవుతుంది. అంటే ఒక బిల్డ్ రన్ అయ్యాక 15 మినిట్స్ గ్యాప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇచ్చారు చూడండి, అలో యూజర్ ట్రిగర్ బిల్స్ టు స్కిప్ ద రేట్ లిమిట్. అంటే ఇది ఆటోమేటెడ్ గా రన్ అయితేనేమో ఇది అప్లై చేయి, ఒకవేళ యూజర్ కూడా అప్లై చేయి. ఇఫ్ యూ వాంట్ టు స్కిప్ దట్ దిస్ ప్రాసెస్ యూ కెన్ అలో దిస్. అంటే ఒకవేళ యూజర్ మాన్యువల్ గా రన్ చేస్తున్నప్పుడు ఈచ్ బిల్డ్ కి టైం లిమిట్ కానీ ట్రిగర్ లిమిట్ కానీ రేట్ లిమిట్ ఉంది కదా, అది డిఫరెన్స్ ఉండాలి అనుకుంటే ఒకవేళ యూజర్ క్రియేట్ చేసిన డిఫరెన్స్ సపోజ్ ఏమిటంటే ఒక సినారియో ఉందండి, మనకి బిల్డ్ ఫెయిల్ అవుతుంది. సో నెక్స్ట్ బిల్డ్ కి 15 మినిట్స్ వెయిట్ చేయడం కంటే మాన్యువల్ గా యూజర్ ట్రిగర్ చేస్తుంటే ఆ రేట్ లిమిట్ అనేది స్కిప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అలాంటి సినారియోలో ఈ థ్రాటిల్ బిల్స్ అనేది యూజ్ చేసుకొని ఇది ఎనేబుల్ చేసుకుని థ్రాటిల్ బిల్స్ యూజ్ చేసుకోవచ్చు. యూజువల్ గా మనకి కంటిన్యూస్ గా డిప్లాయ్మెంట్స్ ఉండటం వల్ల సర్వర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దెర్ విల్ బి నో డిఫరెన్స్. సపోజ్ మనకి 15 మినిట్స్ గ్యాప్ లో మనకి ఇంకొక వేరే చేంజెస్ కూడా వచ్చాయి అనుకోండి, ఎగ్జాంపుల్ వీఆర్ గెటింగ్ చేంజెస్. సో ఆల్ చేంజెస్ విల్ బి డిప్లాయిడ్ యాజ్ పార్ట్ ఆఫ్ వన్ ఆర్టిఫాక్ట్. సో మల్టిపుల్ చేంజెస్ కూడా ఒక ఆర్టిఫాక్ట్ గా డిప్లాయ్ చేసుకోవచ్చు. యూ డోంట్ నీడ్ టు రన్ మల్టిపుల్ టైమ్స్ ఫర్ ఈచ్ చేంజ్. సో అలా యూజ్ చేసుకోవచ్చు థ్రాటిల్ బిల్స్ అనే సెక్షన్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? ఓకే, నెక్స్ట్ డిజేబుల్ దిస్ ప్రాజెక్ట్. ఈ పైప్ లైన్ క్రియేట్ చేసిన పైప్ లైన్ ని డిజేబుల్ చేయాలి. ఎందుకు అంటే సపోజ్ ఇప్పుడు మనం ఈ పైప్ లైన్స్ అనేది దేని మీద రన్ అవుతున్నాయండి? నోట్స్ మీద రన్ అవుతాయి. వి రన్ దీస్ పైప్ లైన్స్ ఆన్ నోట్స్ ఫర్ మాస్టర్. మాస్టర్ అంటే జెన్కిన్స్ సర్వర్, జెన్కిన్స్ యాక్సెస్ చేస్తున్నారంటే మాస్టర్ వర్క్ అవుతుంది. అలా కాకుండా మీరు నోట్స్ మీద రన్ చేస్తున్నారు, నేను నోడ్ 1 మీద రన్ చేయాలి పైప్ లైన్. సో వాట్ హ్యాపెండ్ ఇస్ నోడ్ 1 అనేది స్టాప్ అయ్యిందండి. నోడ్ 1 ఈస్ నాట్ వర్కింగ్. స్టాప్ ఇన్ ద సెన్స్ షట్ డౌన్ అయింది. యూజువల్ గా మనం అజ్యూర్ లో అయితే వర్చువల్ మిషన్ స్టార్ట్ ఆర్ స్టాప్ అంటాం అండి. మనం ఇక్కడ షట్ డౌన్ చేస్తాం ల్యాప్టాప్స్. అలా కాకుండా వర్చువల్ మిషన్స్ ని స్టాప్ చేస్తాం. సో ఈ నోడ్ స్టాప్ అయింది అనుకోండి, అండ్ వీ నో దట్ నోడ్ స్టాప్ అయింది అండ్ దిస్ పైప్ లైన్ విల్ ఫెయిల్ బికాస్ ఆఫ్ దిస్ నోడ్. ఎందుకంటే ఈ నోడ్ అవైలబుల్ లో లేదు కాబట్టి ఇది ఫెయిల్ అవుతుంది అని చెప్తున్నాం. సో అట్ దట్ టైమ్ ఐ వాంట్ టు డిజేబుల్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఫర్ ఎ పర్టికులర్ టైమ్ అంటిల్ దిస్ ఇష్యూ రిజాల్వ్స్. సో ఈ నోడ్ 1 ఇష్యూ రిజాల్వ్ అయ్యే వరకు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ని డిజేబుల్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఆ సినారియోలో యూజ్ చేస్తానండి డిజేబుల్ దిస్ ప్రాజెక్ట్. సో వీళ్ళను మనం మాన్యువల్ గా డిజేబుల్ చేయాలండి. యూజువల్ గా ఇది రెగ్యులర్ గా యూజ్ చేసే ఆప్షన్ కాదు. సో when this option is checked, no new builds of this project will be executed. సో ఈ ఆప్షన్ ని చెక్ చేసి సేవ్ చేస్తే న్యూ బిల్స్ అనేవి రన్ అవ్వాలి. This can be helpful when you want temporarily prevent a project from being built. ఎప్పుడు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ వచ్చినప్పుడు, ఏదైనా కోడ్ ఇష్యూ వచ్చినప్పుడు, రెపాజిటరీ ఇష్యూ వచ్చినప్పుడు ఆ సినారియోస్ లో యూజ్ చేస్తాం. ఓకే, that's all about disable this project. Execute concurrent builds. సో ప్యారల్ గా రన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంతసేపు మనం ఒక పర్టికులర్ జాబ్ ని డిజేబుల్ చేయడం ఎలా, సీక్వెన్షియల్ గా రన్ చేయడం ఎలా, మనం అజ్యూర్ డెవాప్స్ లో కూడా చూసాం. ఒకే ఏజెంట్ మీద ప్యారలల్ గా మన జాబ్ అనేది రన్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు మనకు ఒక బిల్డ్ రన్ అవుతుందండి, వన్ బిల్డ్ ఈస్ రన్నింగ్. సో మనకి ఇంకొక బిల్డ్ వచ్చింది. సో
సో సెకండ్ బిల్డ్ క్యూలో ఉండకూడదు, ఇట్ షుడ్ ఆల్సో రన్ ప్యారలల్ గా రన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాన్కరెంట్. సో మనకి ఇక్కడేమో కాన్కరెంట్ అని అడిగారు, ఎగ్జిక్యూట్ కాన్కరెంట్ బిల్స్ అని అన్నాడు. అక్కడ మనకి ప్యారలల్ జాబ్స్, ప్యారలల్ ఆప్షన్ యూజ్ చేసుకొని యూ కెన్ రన్ యువర్ పైప్లైన్ ప్యారలల్లీ ఆన్ మల్టిపుల్ ఏజెంట్స్ వన్స్ ఎట్ ఎ టైం, అలా యూజ్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూటెడ్ ఇన్ ప్యారలల్. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేస్తే when this option is checked, multiple builds of this project can be executed in parallel. So maybe executed in parallel అంటే బై డిఫాల్ట్ గా ఒకటే రన్ అవుతుందండి ఎప్పుడైనా బిల్డ్, ఇంకొకటి క్యూలో ఉంటుంది. అలా కాకుండా ప్యారలల్ గా రన్ అవ్వడానికి ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. చూడండి, బై డిఫాల్ట్ ఓన్లీ ఏ సింగిల్ బిల్డ్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఎ టైమ్. ఎనీ అదర్ రిక్వెస్ట్ టు స్టార్ట్ బిల్డింగ్ దట్ ప్రాజెక్ట్ will remain in the build queue until the first build is complete. So first build complete అయ్యే వరకు సెకండ్ బిల్డ్ క్యూ లోనే ఉంటుందండి, it will not run. Okay. Okay guys, so that's about execute concurrent builds. So any doubts? Any questions guys? Okay, next, restrict where this project can be run. ఆప్షన్ ఎందుకు చెప్తానండి, ఇప్పుడు restrict where this project can be run అని చెప్పాడు కదా. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే, ఇప్పుడు నాకు కొన్ని సర్వర్స్ ఉన్నాయండి, కొన్ని సర్వర్స్ ఉన్నాయి, నోట్స్. ఐ ఆల్రెడీ హ్యావ్ నోడ్ 1 ఆర్ జెన్కిన్స్ విఎం అని నాకు కొన్ని నోట్స్ ఉన్నాయి కదా, ఆర్ మాస్టర్ సర్వర్. నేనేమంటున్నానంటే, ఇఫ్ ఐ ఎనేబుల్ దిస్ ఆప్షన్ అండ్ నేను ఒక సర్వర్ నేమ్ ఇచ్చాను అనుకోండి, నోట్ నేమ్, ఐ మీన్ ద ఏజెంట్స్ అంటాం కదా మనం ఎజ్యూటే వర్క్స్ లో. నేను ఇక్కడ ఏజెంట్ నేమ్ ఇస్తే ఆ పర్టికులర్ ఏజెంట్ మీద పైప్ లైన్ రన్ అవుతుంది. if I'm not giving any agent name, by default it will run on the master server లో రన్ అవుతుంది. Here click on this, restrict where this project can be run. ఈ లేబుల్ ఎక్స్ప్రెషన్ చూడండి, సపోజ్ నేను ఇక్కడ కాకుండా ఇది జెన్కిన్స్ విఎం అని ఇస్తానండి. I need to remove space. చూడండి, మీరు టైప్ చేసినప్పుడు మీకు ఇక్కడ పాపప్ అవుతాయి కదా, ఈ స్పేస్ తీసేయాలండి, స్పేస్ తీసేస్తేనే వర్క్ అవుతుంది. సో ఐ విల్ సేవ్ ఇట్, అప్లై ఇట్ హియర్. సో ఇప్పుడు నా పైప్ లైన్ రన్ చేశాను అనుకోండి, దిస్ విల్ రన్ ఆన్ జెన్కిన్స్ విఎం. ఇఫ్ నాట్, if I am not passing this label expression to run on the particular node, then it will run on master server. నేను జెన్కిన్స్ విఎం ఇచ్చాను కాబట్టి జెన్కిన్స్ విఎం లో రన్ అవుతుందండి. జెన్కిన్స్ విఎం అనే లేబుల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే ఇట్ విల్ నాట్ రన్ ఆన్ జెన్కిన్స్ విఎం, ఇట్ విల్ రన్ ఆన్ బై డిఫాల్ట్ మాస్టర్. సో అది ఎలా కాన్ఫిగర్ చేస్తామో చూపిస్తాను. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తానండి, ఐ విల్ సేవ్ ఇట్, సేవ్ చేసి రన్ చేస్తాను. ఐ థింక్ ఐ హావ్ నాట్ డిసేబుల్డ్ ఇట్, రైట్? సో నేను సేవ్ చేసి రన్ చేస్తే మీకు మాస్టర్ సర్వర్ మీద రన్ అవుతుందండి. నోట్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తానో చూపిస్తాను. I will build now. So build run అవుతుందండి. I'll open this. Successful. సో ఇది దేని మీద రన్ అయిందో మనకి ఎలా తెలుస్తుందంటే, ఈ బిల్డ్ మీద క్లిక్ చేయాలి. ఇది దీని మీద క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ కన్సోల్ అవుట్పుట్ మీద ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడండి, అవుట్పుట్ లో యూజర్ ఎవరు స్టార్ట్ చేశారు, అడ్మిన్ అనే యూజర్ స్టార్ట్ చేశారు. అండ్ బిల్డింగ్ ఆన్ మాస్టర్ సర్వర్ లో రన్ అవుతుంది ఇన్ వర్క్ స్పేస్. దీనికి కూడా ఒక లొకేషన్ ఉంటుంది, వర్క్ స్పేస్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్, ఈ జెన్కిన్స్ ఎక్కడ ఇన్స్టాల్ చేశానండి, ఇన్స్టాల్ చేసింది నా ల్యాప్టాప్ లో. ఈ లొకేషన్ కూడా నా ల్యాప్టాప్ లోనే ఉండాలి.
should be there in my laptop. ఇది చూపిస్తాను అదే లొకేషన్. Allow చేయట్లేదు. Will go to C drive. System 32 or else మనం కమాండ్ మోడ్ ద్వారా ఓపెన్ చేద్దాం. Run as administrator. నేను ఇది కాపీ చేశాను కదా, సిడి స్పేస్ చూడండి ఈ లొకేషన్లోకి వచ్చి సో ఈ లొకేషన్లో మనం ఉన్నాం. సో ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది మనకి మన ల్యాప్టాప్లో క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మన కోడ్ అనేది ఉంటుంది, బట్ వీఆర్ హ్యావింగ్ ఎంటీ ఫోల్డర్స్. సో ఎందుకంటే మనం కోడ్ ఏం క్లోన్ చేసుకోలేదు, ఏం చేయలేదు, బట్ మనకి రెపాజిటరీ క్లోన్ అయితే మనకి ఈ లొకేషన్లో స్టోర్ అవుతుంది. సో సి విండోస్, ఇది నా సిస్టమ్ లోకల్లో స్టోర్ అయినది. ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. దీనికి ఒక వర్క్ స్పేస్ ఉంటుంది. మనం మార్చ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. మార్చ్ అనే ఫోల్డర్లో ఫ్రీ స్టైల్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మన ఫ్రీ స్టైల్ అనేది మన పైప్ లైన్ నేమ్, మన జాబ్ నేమ్ ఫ్రీ స్టైల్. మనం క్రియేట్ చేసిన మార్చ్ అనేది ఫోల్డర్ నేమ్. సో అలా క్రియేట్ అయ్యి మనకు ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది మన ల్యాప్టాప్లో క్రియేట్ అవుతుంది. అండ్ ఎవరు రన్ చేశారు, ఎక్కడ రన్ చేశారంటే మాస్టర్. మాస్టర్ అంటే ఎక్కడ, వేరెవర్ మీరు ఎక్కడైనా జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తారో అది ఆ సర్వర్ని మాస్టర్ సర్వర్ అంటారు, మాస్టర్ అంటారు దాన్ని. అదర్ దాన్ దట్ మాస్టర్ వి కాల్ ఇట్ యాస్ నోట్స్ ని అంటాం. సో నోట్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తారో చూపిస్తాం. సో ఇప్పుడు మనకి బై డిఫాల్ట్ మాస్టర్ మీద రన్ అయ్యి, మాస్టర్ మీద రన్ అవ్వకుండా వేరే సర్వర్ మీద రన్ అవ్వాలి అనుకుంటే వేరే నోట్ మీద చూపిస్తాను మీకు. అప్పుడు అది ఎలా రన్ చేయాలనేది ఒక పర్టికులర్ ఏజెంట్ మీద రన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ మీరు మాస్టర్ మీద చాలా రేర్ గా రన్ చేస్తారండి. ఎవ్రీ టైమ్ యూ విల్ రన్ ఇట్ ఆన్ ఏ నోడ్ సర్వర్, ఒక నోడ్ మీద రన్ చేస్తారు. యూ హ్యావ్ టు రన్ ఇట్ ఆన్ ఏ నోడ్. నేను ఇక్కడ రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేస్తాను. ఐ విల్ సెర్చ్ ఫర్ మై నోడ్, ఆల్రెడీ కాన్ఫిగర్డ్ నోడ్. అంటే మనం ఇప్పుడు కాన్ఫిగర్ చేసుకోవడానికి ఛాన్స్ లేదండి. వి నీడ్ ఏ అజ్యూర్ సర్వర్. మనం ఒక నోడ్ కాన్ఫిగర్ చేసుకోవాలంటే మీరు అజ్యూర్ డెవాప్స్ ఏమో మన ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసాం. ఇక్కడ అంత ఈజీగా కనెక్ట్ అవుతుంది ల్యాప్టాప్ లో. సో వీ నీడ్ టు గివ్ సమ్ యూజర్ క్రెడెన్షియల్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా జెన్కిన్స్ విఎం అని ఒక సర్వర్ లో రన్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఐఎమ్ సేవింగ్ ఇట్ అండ్ ఐ విల్ రన్ దిస్ పైప్లైన్ ఆన్ దట్ పర్టికులర్ సర్వర్. సో ఈ సర్వర్ లో ఎలా రన్ అవుతుందో చూడండి. మనం జెన్కిన్స్ విఎం అని ఇచ్చాం. ఇదే నేమింగ్ కన్వెన్షన్ తో బిల్డింగ్ ఆన్ జెన్కిన్స్ విఎం అని వస్తుందండి. ఆ ఏజెంట్ అవైలబుల్ లో లేదండి, ఆ విఎం అనేది డిలీట్ అయిపోయింది. సో ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్. సో చూడండి పాత బిల్డ్స్ అనేవి డిలీట్ అయ్యాయి, నేనేం డిలీట్ చేయలేదు, ఓన్లీ 4th బిల్డ్ మాత్రమే. ఐ హావ్ బిల్డ్ ఇట్ నౌ. చూడండి 5th బిల్డ్ స్టార్ట్ అయింది, పెండింగ్. జెన్కిన్స్ విఎం ఇస్ ఆఫ్లైన్. ఈ విఎం అనేది ఆఫ్లైన్ లో ఉందండి, దిస్ ఇస్ నాట్ ఆన్లైన్. సో ఇట్ విల్ వెయిట్ ఫర్ దట్ విఎం కమ్ బ్యాక్ టు ఆన్లైన్. సో ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం జెన్కిన్స్ విఎం అనేది సర్వర్ ఆన్లైన్ లోకి వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ట్రై టు కాల్ ద జెన్కిన్స్ విఎం.
అండ్ అంటే అది ఆన్లైన్ లోకి వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. ఇఫ్ నాట్ యూ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్ మాన్యువల్. ఓకే, సో we have to configure the agents, I mean the nodes. సో నోట్స్ కాన్ఫిగర్ చేసుకోవాలి. ఎలా కాన్ఫిగర్ చేస్తారో చూపిస్తాను. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో నోట్స్ is very important topic, so you should know how to configure a node. సో ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. there is an option manage Jenkins. Clicking on that, ఇక్కడ నాకు ఇంకొక ఆప్షన్ వచ్చింది చూడండి. ఇక్కడ స్క్రోల్ చేశాక నాకు ఇక్కడ మేనేజ్ నోట్స్ అని ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. మేనేజ్ నోట్స్ ఇక్కడ కాన్ఫిగర్ చేస్తామండి మనం నోట్స్ సెక్షన్. సో మేనేజ్ జెన్కిన్స్ లో మనకు అన్నీ ఉంటాయండి. యూ షుడ్ సీ దీస్ ఆల్ ఆప్షన్స్. సో మేనేజ్ నోట్స్ అని ఒక ఆప్షన్ క్లిక్ చేస్తున్నాం. మేనేజ్ నోట్స్. సో నోట్స్ లో ఇక్కడ కాన్ఫిగర్ చేస్తామండి నోట్స్. మీరు చూసిన జెన్కిన్స్ విఎం అవన్నీ ఇక్కడ కాన్ఫిగర్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. సో వీ ఆల్సో నీడ్ టు కాన్ఫిగర్ వన్ నోడ్. సో మనం ఎప్పుడు చేస్తామంటే వీ నీడ్ అజ్యూర్ పోర్టల్ అండి, బికాస్ వీ నీడ్ టు సైన్ అప్ ఫర్ అజ్యూర్. సో అజ్యూర్ లో మనం ఒక నోడ్ సర్వర్ ని కాన్ఫిగర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూడండి జెన్కిన్స్ విఎం, యూ ఆల్రెడీ హ్యావ్ టు దిస్. అంటే ఇవి రెండు ఆఫ్లైన్ లో ఉన్నాయి చూడండి, ఇంటూ సింబల్ ఉంది. మాస్టర్ సర్వర్ అనేది నా ల్యాప్టాప్, ఇట్స్ మై జెన్కిన్స్ ఇన్స్టాల్డ్ సర్వర్. సో అది అవైలబుల్ లో నాన్ లో. అండ్ దిస్ ఇస్ మై విండోస్ 10. సో ఇది నా ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్. 3 డిస్క్ స్పేస్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసుకుంటాం న్యూ నోడ్ అని. న్యూ నోడ్ అని క్లిక్ చేసి మనం ఒక సర్వర్ ని కాన్ఫిగర్ చేసుకుంటాం. బిఫోర్ డూయింగ్ దట్ వీ షుడ్ క్రియేట్ వన్ VM ఇన్ Azure, then only we can do that. If not, we will not be able to create in node. ఎందుకంటే మనకు ఒక సర్వర్ కావాలండి. సర్వర్ లేకుండా మనం ఒక నోడ్ ని కాన్ఫిగర్ చేసుకోవాలంటే కష్టం. సో హియర్ దే డోంట్ గివ్ ఎనీథింగ్. సో ఇప్పుడు నేను చేస్తానంటే Azure VM అని ఒక Azure VM కాన్ఫిగర్ చేస్తాను. పర్మనెంట్ ఏజెంట్, క్లిక్ ఆన్ ఓకే. Azure VM config, ఇది నోడ్ క్రియేషన్ పార్ట్. ఇందులో మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. సో ఫిల్లింగ్ దిస్ యూ నీడ్ టు సేవ్ ఇట్. అండ్ ఈ Azure ఇక్కడ లేబుల్ ఎక్స్ప్రెషన్ అని చూడండి. లేబుల్స్, నోడ్స్ కి లేబుల్స్ అనేవి ఉంటాయండి. ఆ లేబుల్స్ నేమ్స్ యూజ్ చేసుకొని మనం పైప్ లైన్స్ లో యూజ్ చేస్తున్నాం. పైప్ లైన్స్ లో మీరు కాల్ చేసుకుంటారు. ఓకే, సో ఆఫ్టర్ మీరు సైన్ అప్ చేశాక Azure పోర్టల్ కి రేపు మనం నోట్స్ కాన్ఫిగర్ చేసుకొని ఫస్ట్ విల్ క్రియేట్ ఏ VM, then will configure nodes. After that you will know how like nodes ఎలా యూస్ చేసుకుంటాము పైప్లైన్స్ అనేది అర్థమవుతుంది. సో guys, please be ready with Azure portal because tomorrow we need compulsory. Without Azure you can't continue the classes as well. So everyone, because one Azure account will not help, so at least 2 Azure accounts ఉండాలి. If you want to practice in future also, you need to have Azure account. Okay.